జీవితం ఎప్పుడు సవాలుని విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది స్టూడెంట్ ది బ్రాండ్. దిస్ ఇస్ యువర్ శివ సార్. నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్. సో ఈ మనం గుర్తుపెట్టుకోవాలి. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. ఆర్ ఎనీథింగ్ విచ్ గివ్స్ యాజ్ లైట్ రేస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నాము. ఇది ఒక ప్లేన్ మిర్రర్ తీసుకుంటే సో ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడ పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ పాయింట్ ఆబ్జెక్ట్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి లైట్ రేస్ వస్తాయి, ఇక్కడ నుంచి లైట్ రేస్ అని వస్తాయి. సో దాన్ని బట్టి రిఫ్లెక్టెడ్ అనే రేస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది రియల్ ఆబ్జెక్ట్, ఇది వర్చువల్ ఇమేజ్. సో మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు చూస్తే ఎనీథింగ్ విచ్ గివ్స్ అస్ లైట్ ఆర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్. సో ఇవి ఏవైతే మన ఇన్సిడెంట్ రేస్ అనేవి వస్తున్నాయో ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచే వస్తున్నాయి. సో అందువలన ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని అంటాము. సో ఈ కంటెంట్ మీకు నచ్చినైతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టూడెంట్ ది బ్రాండ్. సో మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీకు కానీ ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టూడెంట్ ది బ్రాండ్. దిస్ ఇస్ యువర్ శివ సార్ సైనింగ్ ఆఫ్. నమస్తే.